జై శ్రీరామ్. నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుండి. ఒకటి మన సనాతన ధర్మం అంటే ఏంది అని మీకు చెప్తా, ఒకటే నిమిషంలో చెప్తాను. ప్రతి ఒక్క గుళ్ళల్లో, అది ప్రతి ఒక్క రాష్ట్రంలో కానీ పెద్ద పెద్ద గుళ్ళల్లో టెంపుల్లో కానీ రోజు అన్నదానం చేస్తూ ఉంటారు. బీదోళ్లకు చాలామంది బీదోళ్ళు అన్నం తినిపోతారు. చాలామంది చిన్న చిన్న లేబరు, చిన్న చిన్న జాబ్ చేసే వాళ్ళందరూ ఎక్కడ అన్నదానం చేసేదో చూసుకొని వాళ్ళు పని చేసుకుంటా ఆడిపోయి భోజనం చేసిపోతారు. దాన్ని అన్నదానం అంటారు. పెట్టే వాళ్ళను అది ఇది మన ఏ చర్చిలో ఉందా డైలీ 365 రోజు చేసుడు, ఏ మసీదులో ఉందా చెప్పుకోండి ఒకసారి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, రంజాన్ అప్పుడు ఏదో గొర్రెను, ఏదో సచ్చిన గొర్రెను అది కోసుకొని అది గొడ్లను అది ఇది బాలను కోసి ఆ మటను బీదలకు ఇస్తారట. నాకు తెలిసి, నాకు అది తెలియదు. మన దానిలో 365 రోజులు ఒక టెంపుల్లా చాలా ఉన్నాయి. టెంపుల్ శ్రీకృష్ణ అని, దాన్ని ఇస్కాన్ టెంపుల్ అని, తిరుపతి, ఇవన్నీ ఉన్నాయి. 365 రోజులు అన్నదానం చేస్తారు ప్రతి ఒక్కరికి బీదోళ్లకు. ఇక ధనవంతులు కూడా తింటారు కొంతమంది. కానీ ఎందుకంటే ఒక్క గుళ్ళే ఏదన్నా మన గుళ్ళాల్లో ఉండదు. కానీ హిందూ సంప్రదాయం ప్రకారం సనాతన ధర్మం పాటించేటోళ్ళు కానీ వీళ్ళు కానీ పోయి తింటారు. ఇప్పుడు మన బంజారాయిస్లో కూడా వాళ్ళు చాలా మంది కూకటి పిల్లలు ఇట్లా అన్నదానం చేస్తూ ఉంటారు. అదే చెప్తాను. ఎందుకంటే కొంతమంది శ్రీరాము జై శ్రీరామ్ అంటే అన్నం దొరుకుతారా అని ఓడంటాడు, ఓడు హిందూ వాళ్ళు పొందు కానీ ఓడంటాడు. ఇవన్నీ ఒక్కోసారి ఆలోచించుకోండి. దయచేసి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎంత మోసాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అని ఆలోచించుకోండి. హిందూ ధర్మము ఎంత గొప్పదో ప్రపంచ దేశాలన్నీ పొగుడుతూ ఉన్నాయి. మన దరిద్రానికి మనం ఈ కట్ డ్రాయర్లు వేసుకున్నాడు, చినిపోయిన పాయింట్లు వేసుకున్నాడు, ఇది మన పిల్లలకు మనం నేర్పుతున్నాం. అది ఒకటి నేర్పుకోకుండా దయచేసి చెప్తున్నాను, అది చేయకుండా. నేను హిందూ సంప్రదాయం మళ్ళీ చెప్తాను. మీరు ఈ 2-3 నిమిషాలు చూస్తాను కూడా వీళ్ళకి ఓపిక లేదు. నేను మళ్ళీ ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడుతుంది బంద్ చేసి.